ట్రంప్పై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం సెన్సేషనల్గా మారింది సార్. ట్రంప్ మెడకు లొలిటా ఎక్స్ప్రెస్ లొల్లి. ఏంటి సార్ అసలు వివాదం ఏంటి? అసలు లొలిటా ఎక్స్ప్రెస్ ఏంటి? అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని మనం చాలా చర్చించాం కూడా. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఇదే ఒక బిజినెస్ మ్యాన్, అది కూడా సెక్స్ స్కామ్లు నడిపే బిజినెస్ మ్యాన్. వీడికి వీడేంటంటే సెయింట్ జేమ్స్ ఐలాండ్ అనే ఒక దీవి ఉంది. ఆ దీవి వాడి సొంత ఐలాండ్. అది ఆ సొంత ఐలాండ్కు మైనర్ బాలికల్ని క్లయింట్లను ఈ పాలిటిక్స్లో బిజినెస్లో ఉన్న బిగ్ విగ్స్తోమో క్లయింట్లు మైనర్ బాలికలు 18 years లోపు బాలికల్ని ఆ దీవికి రవాణా చేసి అక్రమ రవాణా చేసి ఈ పారిశ్రామిక రాజకీయ ప్రముఖులకు వాళ్ళను ఎరగా పడేసేవాడు. అటు మైనర్ బాలికల్ని తన దీవికి రవాణా చేసేందుకు కానీ అలాగే ఈ క్లయింట్లను విటులను రవాణా చేసేందుకు కానీ వాడిన విమానమే లొలిటా ఎక్స్ప్రెస్. ఈ లొలిటా ఎక్స్ప్రెస్లోనే రవాణా చేశాడన్నది ఆరోపణ. సో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ వాడొక డాల్టన్ స్కూల్లో టీచర్గా చేరి ఆ 20-23 ఏళ్ల వయసులో కూడా బాలికలతో అసభ్యంగా వ్యవహరించిన ఆరోపణ పైన స్కూల్ నుంచి వీడిని సస్పెండ్ చేశారు. వాడు తర్వాత ఫైనాన్షియల్ ఇతర బిజినెస్లో వెళ్ళి బాగా సంపాదించి చాలా ప్రముఖ బిజినెస్ మ్యాన్గా ఎమర్జ్ అయ్యాడు. సో ప్రముఖ బిజినెస్ మ్యాన్గా ఎమర్జ్ అయిన వీడిపైన ఇలా సెక్స్ ర్యాకెట్లు నడుపుతున్నాడన్న ఆరోపణల పైన 2013లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. తర్వాత అప్పుడు తప్పించుకోగలిగాడు. 2019 ఆ ప్రాంతంలో అరెస్ట్ అయిన తర్వాత జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు, అది హత్య అనే 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 ఆరోపణ కూడా ఉంది. అది ఆత్మహత్య కాదు, అది హత్య అని. సో అందువల్ల మరి అది హత్యనో ఆత్మహత్యనో మనకు తెలియదు. ఈ ఎప్స్టీన్ పైన విచారణ జరుగుతుంది. ఎప్స్టీన్ ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నాడు అని మీకు 2003లో జెఫ్రీ ఎప్స్టీన్ 50వ బర్త్డేకు అభినందిస్తూ లేఖలు రాసిన వాళ్ళలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ కూడా ఉన్నట్లు ఈ లొలిటా ఎక్స్ప్రెస్లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్లు కూడా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఐలాండ్కు వెళ్ళారు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో దీన్ని ట్రంప్ ఖండిస్తున్నాడు. అలాంటిది ఏమీ లేదు, ఆ లెటర్ ఫేక్. నాకు జెఫ్రీ ఎప్స్టీన్తో పరిచయం ఉన్నమాట నిజం, లొలిటా ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసిన మాట నిజం, కానీ నేను ఐలాండ్కు పోలేదు అని. కానీ గతంలో ట్రంప్ అన్న బైట్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. సో ఎప్స్టీన్కు నాకు కామన్ ఏంటంటే బోత్ ఆఫ్ అస్ లైక్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని. సో ట్రంప్కు ఉన్న సెక్స్ పిచ్ అందరికీ తెలుసు. ఈవెన్ బిల్ క్లింటన్కు ఉన్నటువంటి దుర్మార్గం అలవాట్లు కూడా అందరికీ తెలుసు. మోనికా లెవిన్స్కీ అఫేర్ మనం విన్నాం. సో అందువల్ల వీళ్ళిద్దరిపైన గతంలోనే సెక్స్ ఆరోపణలు ఉన్నాయి, లైంగిక సంబంధాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆరోపణలు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని, లొలిటా ఎక్స్ప్రెస్ వివాదము, లొలిటా ఎక్స్ప్రెస్లో ట్రంప్ ట్రావెల్ చేశాడన్న వివాదం కాస్త ఒక పొలిటికల్ ఛాలెంజ్గా మారింది. లేటెస్ట్గా సర్వేస్ కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల డొనాల్డ్ ట్రంప్ ఇమేజ్ ఘోరంగా పడిపోతుంది అని. ఈ ఫైల్స్ను రివీల్ చేస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రామిస్ చేశాడు. కానీ ప్రెసిడెంట్ అయినాక కూడా రివీల్ చేయడం లేదు. ఎందుకు రివీల్ చేయడం లేదంటే ట్రంప్ పేరు అందులో ఉంది అని ఇలాన్ మస్క్ ఈ మధ్య ప్రకటించడం పెద్ద వివాదమైంది. సో దీన్ని డెమోక్రట్ల కుట్రగా ట్రంప్ దీన్ని వర్ణించి తప్పించుకుందామని చూస్తున్నాడు. కానీ సమస్య ఏంటంటే ట్రంప్కున్న కన్జర్వేటివ్ మాగా లాబీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లేవనెత్తుతున్నారు. బైపార్టిజన్ డెమోక్రట్లు రిపబ్లికన్లు కలిసి ఎప్స్టీన్ ఫైల్స్ డిశ్చార్జ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపాదిస్తున్నారు. ఈ చట్టం కనుక అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందితే ఈ ఫైల్స్ను రిలీజ్ చేయాల్సి కూడా వస్తుంది. ఈ ఫైల్స్ రిలీజ్ అయితే ట్రంప్ దోషిగా ఉండే అవకాశం ఉంది అనేది చాలామంది అమెరికన్ అబ్జర్వర్స్ మాట్లాడుతున్నారు. తాజాగా ఎందుకు ఇష్యూ అయింది అంటే ఈ లొలిటా ఎక్స్ప్రెస్ స్టోరీ వాల్ స్ట్రీట్ జర్నల్లో పబ్లిష్ అయింది. సో లొలిటా ఎక్స్ప్రెస్ను ఈ 2020లో జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయాక వరల్డ్ ఏవియేషన్ సర్వీసెస్ అనే కంపెనీ దీనికి ఉన్నది. కొనేటప్పుడు వాళ్ళకి తెలియదు ఈ పనికి వాడిన విమానం అని. ఇప్పుడు వరల్డ్ ఏవియేషన్ సర్వీసెస్లో అది కొని తలకాయ పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ విమానాన్ని ఎవడు కొట్టలేడు.
ఎందుకంటే ఇంత దరిద్రంగా మైనర్ బాలికల్ని లైంగికంగా ఉపయోగించుకోవటానికి వాడిన దరిద్రపు విమానము అనే భావన వచ్చాక ఆ లొలిటా ఎక్స్ప్రెస్ అనే విమానాన్ని కొనటానికి కూడా ఎవడు ముందుకు వస్తలేడు. ఇప్పుడు ఆ విమానాన్ని ధ్వంసం చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. సో అందువల్ల జెఫ్రీ ఎప్స్టీన్ లొలిటా ఎక్స్ప్రెస్ ఫైల్స్ అనేవి క్లియర్గా ట్రంప్ మెడకు చుట్టుకుంటున్నాయి.